శ్రీమాత్రే నమః. ఒకప్పుడు యశోదమ్మ కృష్ణుణ్ణి ఒళ్ళో పెట్టుకొని చల్ల చిలుకుతూ ఉందట. అదే సమయంలో పొయ్యి మీద పాలు పొంగుతున్నాయట. వెంటనే ఆమె ఏం చేసిందంటే ఒళ్ళో ఉన్న కృష్ణుణ్ణి కింద పెట్టేసి పొయ్యి మీద పాలను చుట్టానికై వెళ్ళింది. తనని ఒళ్ళో పెట్టుకొని పాలు పితుకుతూ చల్ల చిలుకుతూ ఉన్నటువంటి తల్లి ఇంట్లో పాలు పొంగుతున్నవని చూడటానికి వెళ్ళిందని కృష్ణుడికి ఉక్రోషం వచ్చింది. అక్కడ కనిపించిన ఒక రాయిని తీసుకొని కనిపించిన పాల కడవలను, పెరుగు పిడతల్ని పగలగొట్టేశాడు. ఈ లోపల తల్లి బయటకు వచ్చి చూసేసరికి పిల్లాడక్కడ లేడు. మరేం చేస్తున్నాడు అంటే ఒకరి ఇంట్లో దూరాడు. ఒక రోలును తిరగేసి దానిపైకి ఎక్కి ఒట్టిలో ఉన్నటువంటి వెన్నను తీసి కోతులకు తినిపిస్తున్నాడట. నీ పని చెప్తానాగు అని ఒక కర్రను చేతపట్టి కానిమ్ము కానిమ్మరా తనయా అంటూ చాలా తెగింపు వచ్చేసింది. ఎందుకంటే ఎవరికి దొరకను అని అద్భుతమైనటువంటి భక్తి రసం ఇందులో కనిపిస్తుంది శ్రీకృష్ణుని విషయంలో. ఎవని ఎందు చిక్కబడనేదుంబున్గాననే అని చెప్పి ఇంతకాలం ఇలా చేస్తున్నావు, ఇప్పుడు నిన్ను వదలను అంది. ఒక్క ఉదుటిన అక్కడ నుండి కిందకు దూకాడు. పరుగు పెడుతున్నాడు. పరిగెడుతున్నటువంటి కృష్ణుని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంది యశోదమ్మ. పైనుండి చూస్తున్నటువంటి దేవతలకు నవ్వు వస్తుందట. పరిగెడుతున్నటువంటి తల్లిని చూసి నవ్వుతూ చప్పట్లు కొడుతున్నారు కింద గోపికలు. ఇంతకు ముందు మేము ఫిర్యాదులు చేసినప్పుడు నీవు వినలేదు, ఇప్పుడు చూడు నిన్నే అల్లరి పెడుతున్నాడు అంటున్నారట. ఆ తల్లి కృష్ణుణ్ణి పట్టుకోవడానికి పరిగెడుతుంది. అనేక అవస్థలు పడుతున్నాడు ఆ తల్లిని. ఒక చోట స్తంభాలు పట్టుకుని నిలబడుతున్నట్టు కనిపిస్తున్నాడు. మరి ఒక చోట ఏమో కనపడకుండా మాయమైపోతూ ఉన్నాడు ఆ అల్లరి కృష్ణయ్య. తల్లేమో కష్టపడి పరుగులు పెడుతుంది. అలా పరిగెడుతున్నాడట. ఒక చోట నిలబడ్డాడట. అమ్మయ్యా పట్టుకోవచ్చు ఇంకా అనుకుంది. దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ పరుగులు పెడుతున్నాడట. ఇలా గజ్జెలు మ్రోగుతూ ఉండగా సందెతా ఎత్తు సరి గజ్జె చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ, అలా గజ్జెలు మ్రోగుతూ ఉండగా ఆ చిన్ని కృష్ణుడు పరుగులు పెడుతూ ఉన్నాడు. ఎట్టకేలకు ఆ కృష్ణుణ్ణి పట్టుకుందట. పట్టుకుందా యశోద? లేదా ఆయనే జాలిపడి పట్టుబడ్డాడా ఏమి? ఇక్కడి నుండి మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఆమె పట్టుకోలేదు పాపం. ఇంతవరకు పరిగెట్టింది అంతే. చాలే అని జాలి కలిగి నిలబడ్డాడు మన కృష్ణయ్య. నిలబడగానే పట్టుకుంది. అప్పటికే ఆమె అవస్థ చూడాలి పాపం. ఉత్తరీయం జారిపోతుంది, కొంగు జారిపోతుంది, సిగముడి విడబడింది, కుచ్చిళ్ళు జారిపోతూ నడకకు అడ్డుపడుతూ ఉన్నాయట. మొత్తానికి పట్టుకుంది. ఇక లాభం లేదు, ఎలాగైనా సరే కట్టేయాలనుకుంది. ఇప్పటి వరకు పట్టుకోవడం ఒక ఎత్తైతే ఇప్పుడు కట్టడం రెండవ ఎత్తు. కట్టడానికి ఏం చేసింది? లలన కట్టెరోలున్ లీలన్ నవనీత చౌర్యలీలున్ ప్రియవాక్జాలున్ పరివేష్టిత గోపాలురున్ ముక్తావల్లామపాలన్. రోలుకు కట్టడానికి ఒక తాడును తెచ్చుకున్నదట. ఆ తాడును పొట్ట చుట్టూ చుట్టిందట. చుట్టగానే ఆ తాడు చాలలేదు. ముందు ఆమె ఇలా అనుకున్నదట, ఏమంటే ఈ చిన్ని పొట్టే కదా, ఈ తాడు సరిపోతుందిలే అనుకుంది. తెచ్చి పొట్ట చుట్టూ చుట్టేసరికి తాడు చాలలేదు. 2 అంగుళాలు చాలలేదట. 2 అంగుళాలు తాడు తెచ్చి మొదటి తాడుకు కట్టి చుట్టింది. మళ్ళీ సరిపోవడం లేదు. ఇంకో తాడు తెచ్చింది. అలా మరొకసారి చేసింది. మళ్ళీ చాలలేదు. ఇక లాభం లేదని తజ్జనని లోగిటం గల రజ్జు పరంపరల క్రమరన్ శృతు వజ్జ తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టవసమే. అనేక బ్రహ్మాండంబులను దాచుకున్నటువంటి పొట్టను కట్టగలమా? కడదామనుకున్నది తల్లి. కానీ ఆ స్వామి మందహాసంతో చూస్తూ ఉన్నాడట ఆ తల్లి వెంక. ఆమె అవస్థ పడుతూ ఉంటే అలా తాళ్ళు కడుతూ ఉంటే అయిపోతున్నాయి. తాళ్ళు మిగలలేదు.
అప్పుడు తల్లిని చూచి జాలిపడ్డాడట స్వామి. వడలు చెమటలగయ ఉత్తరీయము జారా. స్వామిని ఎలా పట్టుకోవాలా అని ఆమె ఏకైక దీక్ష. తనను తాను మర్చిపోతుంది. తన ఉత్తరీయం జారిపోతున్నటువంటి విషయాన్ని కూడా చూసుకోవటం లేదామె. వీడియున్న తురుము విరులు రాల కట్టరాని తన్ను కట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ జూచే కట్టాలను చింతను ఆమె కట్టుకుందట. తల్లిని దయగా చూచి కాని అనుకున్నాడట. అప్పుడు కట్టిందటండి. కట్టిన తర్వాత స్వామి ఏం చేశాడో చూద్దాం. ఎన్నో జన్మల పుణ్యవశం చేతనే పరమాత్మ చిక్కుతాడు. ఏదో చిన్న భ్రమ వల్ల జార విడుచుకుంటే మళ్ళీ పట్టుకోవడం చాలా కష్టమే. ఒళ్ళో పెట్టుకున్న చిన్ని కృష్ణుణ్ణి ఇంట్లో పాలు పొంగాయని కిందకి దించింది. అదండి జరిగిన విషయం. లౌకికమైనటువంటి విషయం లాగితే అంతర్ముఖమైంది బహిర్ముఖమవుతుంది. ఒక్కసారి బహిర్ముఖమైతే మళ్ళీ అంతర్ముఖం చేసి పరమాత్మను పట్టడం చాలా కష్టం. అందుకే మళ్ళీ పట్టుకోవడానికి వచ్చినటువంటి తల్లికి చిక్కలేదు. పట్టడానికి పరిగెత్తి పట్టుకుంది. ఈ పట్టుకోవడం అనేటటువంటిదే ఏదైతే ఉందో అదే ధారణ. పట్టుకోవడం వరకు ధారణ. ఇప్పుడు కట్టింది. మరి కట్టేటప్పుడు దీనికి ధ్యానం అని పేరు. కదలకుండా ఏకాగ్రంగా పరమాత్మపై దృష్టి నిలిపి ధ్యానం అదేమీ చెప్పినంత తేలికేమీ కాదు సుమా. అది మహా కష్టం. పట్టుకోవడం ఒక కష్టం, కట్టడం మరీ కష్టం. అందుకే ధారణ తర్వాత ధ్యానం చూపిస్తున్నారు. ఈ కట్టడానికి 2 అంగుళాల తాడు చాలలేదట. ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ కూడా తెచ్చి కట్టినా కూడా చాలలేదట. ఇందులో కూడా ఒక అంతరార్థం ఉన్నది. భాగవత తత్వంలో అద్భుతంగా వ్యాఖ్యానాలు చేశారు. ఏమంటే ప్రతివారు పరమాత్మను పట్టుకోవడానికి 2 అంగుళాల వ్యత్యాసం ఉంటుందట. అవేమిటి? ఒకటి నేను, రెండవది నాది అనే భావం. దానికే అహంకారం మమకారం అంటారు కదా. నేను దేహాన్ని అటువంటి అహంకారంతో నావి అనేవి సమకూర్చుకొని వీటి వైపు దృష్టి ఉన్నప్పుడు పరమాత్మని పట్టుకోవడం చాలా కష్టమే. కనుకనే తాళ్ళన్నీ తెచ్చేయాలి. తాడుతో లాభం లేదు. తాళ్ళు అంటే పాశములు సంస్కృతంలో. మనకు చాలా తాళ్ళున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క తాడు. నావి అనే తాళ్ళు ఎన్నో. నేను ఒక్కడినే కానీ నా తాళ్ళు చాలా ఎక్కువే. ఈ తాళ్ళన్నింటిలో ఏ ఒక్క తాడు మిగిలినా ఆ తాడు నిన్ను పరమాత్మతో ముడివేయలేవు. అన్ని తాళ్లతో ఏకం చేస్తేనే పరమాత్మతో ముడివేయగలము. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవా. ఈ సృష్టి అంతా కూడా నాది నాది అని పెట్టుకుంటున్నారు కానీ అసలు ఆ సృష్టి అంతా ఆ పరమాత్ముడిది అనే విషయాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు. అది అనుకోవాలంటే అన్నీ తీసేసి ఒక్కటి అంటే నాకు సర్వం పరమాత్మయే అనే భావం కలగాలి. అప్పుడు అన్నీ ఎప్పుడైతే కట్టిందో అప్పుడు అహంకారం మమకారం పోయాయి. ఆ 2 అంగుళాల దూరం పోయింది. అప్పుడే ఆ యశోదాదేవి పట్టి కట్టగలిగింది. కడితే ఏం జరిగిందో చూద్దాం. కడితే బాగా వేళ్ళు మూలం కూరుకుపోయినటువంటి బంధనం కాస్త తెగిపోయింది. అప్పుడే కృష్ణ పరమాత్మకు దామోదరుడు అనే పేరు వచ్చింది. ధామము ఉదరమునందు కలవాడు దామోదరుడు. ధామములు అంటే లోకాలు. అంతరార్థం చెప్తున్నానన్నమాట. జగజ్జాలములన్నిటినీ బొజ్జయందు దాచుకున్నవాడు పరమాత్మగా ఆయన యందు లోకాలన్నీ ఉన్నాయి. దామోదరుడు. ధామము అంటే తాడు అని చెప్పబడుతుంది. ధామము చేత బంధింపబడినటువంటి
ఉదరము కలవాడు దామోదరుడు. ఈ దామోదరుణ్ణి ధ్యానించటం వల్ల కలిగే ఉపయోగాలేంటో తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక మహానుభావుడు బృందావన క్షేత్రంలో స్వామిని ధ్యానిస్తూ ఉండగా అక్కడ ఆయనకు దామోదరుడు దర్శనమిచ్చాడట. ఇవన్నీ ఎప్పుడో జరిగిపోయినవి కాదండి. ఇప్పటికీ ధ్యానిస్తే భగవంతుడు ఈ విధంగా మనకు కనిపిస్తాడు ఖచ్చితంగా. అందుకే చెప్తూ ఉంటారు, నిత్య లీలలు బృందావనంలో జరుగుతూ ఉంటాయని. అక్కడ ధ్యానిస్తున్నటువంటి భక్తుడు సత్యవ్రతుడు. ఆయనకు దామోదరుడు కనపడ్డాడట. అది దామోదరాష్టకమని, చాలా విశేషమైనటువంటి అష్టకమని, అందులో దామోదర స్వరూపాన్ని వర్ణిస్తారు. యశోదమ్మ తాడు కట్టిన తర్వాత మెల్లగా రోలును కదిలిస్తూ లాక్కొని వెళుతూ ఉన్నాడట. ముంజేతులను కళ్ళకద్దుకుంటూ నలుపుకుంటూ ఏడుస్తున్నాడట. అమ్మ నన్ను కొట్టింది అని. దొంగేడుపు కదా! స్వామి ఏడుస్తాడా ఏంటి? మాటి మాటికి ఏడుస్తూ కళ్ళను నలుపుకుంటూ ఉన్నాడట. కళ్ళెత్తి చూస్తూ ఉన్నాడట. ఆ చూస్తున్న కళ్ళు భయంతో బెదురు చూపులు చూస్తున్నట్లుగా ఉన్నాయట. ఆయన భయపడతాడా ఏంటండి? అంతా నటనా. చూసేవారికి జాలి కలిగేలా ఉందట. ఇలా వర్ణిస్తున్నారు స్వామిని. ఇక ఆ తల పైకెత్తి ఎగశ్వాస తీసుకుంటూ ఉన్నాడట. ఆ ఎగశ్వాస తీసుకునేటప్పుడు ఆ కంఠంలో ఉన్న 3 గీతలు కనపడుతున్నాయట. అటువంటి దామోదరుడు నెమ్మదిగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి 2 మద్దె చెట్ల మధ్యలో నుండి దూరి వెళ్ళాడట. ఆయన దూరి వెళుతూ ఉన్న సమయంలో వెనకనున్నటువంటి రోలును కూడా లాక్కుంటూ వెళ్ళాడు. ఎంతో కాలంగా ఉంటున్నటువంటి ఆ మద్దె చెట్లు 2 కూలిపోయాయి. వాటికి శాప విమోచనం కలిగిందన్నాడు సుఖయోగీంద్రుడు. వెంటనే పరీక్షిత్ మహారాజు, ఎవరయ్యా వారిద్దరూ? శాప విమోచనం అంటున్నావేంటి అని అడిగాడు. స్వామి కృష్ణయ్య వాళ్లను ఆదరించాడు. ఈ వజ్రభూమిలో ఎంతమంది ఎప్పటి నుండి కాచుకొని కూర్చున్నారో ఈ మద్ది చెట్లు అలాంటివారు. వీరెవరంటే నలకుబేర మణిగ్రీవ అనేటటువంటి కుబేరుని యొక్క పుత్రులు వీరు. వీళ్లకు అన్నీ ఉన్నాయట. ఉన్నాయంటే అనర్థాలుంటాయి. అన్నీ అంటే అహంకారం, విద్యామదం కొందరికి, ధనమదం మరికొందరికి, యవ్వన మదం కొంతమందికి, అధికార మదం కొంతమందికి. 4 మదాలు ఒకే చోట ఉంటే పతనానికి ఇంకేం కావాలి? ఈ 4 కనిపించాయి వీరిలో. ఎందుకంటే కుబేరుని కొడుకులు కదా! సంపదలకు లోటు లేదు. కుబేరుడు యక్షులకు రాజు. పైగా అధికారం బాగానే ఉంది. పైగా యవ్వనంలో ఉన్నారు. బాగా చదువుకున్నవారు. అన్నీ ఉన్నాయి. అలాంటి వీరు ఒకసారి జలక్రీడలు ఆడుతూ ఉంటే అక్కడికి నారదుల వారు వచ్చారట. వస్తుండగా స్త్రీలందరూ సిగ్గుపడి నారదుల వారి దగ్గర తల వంచి నమస్కరించి పక్కకు తొలగిపోయారట. వీరు మాత్రం నిస్సిగ్గుగా చూస్తూ నమస్కరించకుండా పక్కకి కూడా తొలగలేదట. పెద్దలు కనిపిస్తే నమస్కారం చెయ్యాలి. ఒకవేళ అలా నమస్కరించకపోతే చిన్నవారి యొక్క ఆయుష్ తగ్గిపోతుందట. విద్య క్షీణిస్తుందట, తేజస్సు క్షీణిస్తుందట. అలా అని శాస్త్రం మనకి చెప్తుంది. పెద్దలను గౌరవించి నమస్కరించడం వల్ల ఆయుష్, కీర్తి, ధనం, యశస్సు ఈ 4 లభిస్తాయి. విరుద్ధంగా గనక ప్రవర్తించినట్లయితే ఈ 4 పోతాయట. వీరిద్దరూ కూడా నారదుల వారిని చూడగానే నిర్లక్ష్యంగా ఉన్నారు. వెంటనే నారదుడు శపించారట. ఏమని? అవినయంగా కనిపించిన వీరిద్దరినీ కూడా ఒంటి మీద వస్త్రాలను కూడా సర్దుకోవటం లేదట. మానుల్లా నిలబడి ఉన్నారట. మానులు వాటికవి సవరించుకోలేవు కదా! కనుక మీరును మానులైపోదురు కాక అని శపించాడట. శాపం తగిలింది. ఆ శాప ఫలితంగా వారిద్దరూ మద్ది చెట్లై పడి ఉన్నారు. అప్పుడు ఇద్దరు కూడా తరుణోపాయం చెప్పమని నారదుల వారిని వేడుకున్నారట. వాళ్ళు దుఃఖపడ్డారు కూడా. మేము ఎలా తరిస్తామని అడుగుతూ ఉన్నారట. అప్పుడు నారదుల వారు, నారాయణుడు బాల రూపంలో అవతరించినప్పుడు మీరు తరిస్తారని చెప్పారట. ఇది కూడా ఒక గొప్ప యోగం. బాల రూపంలో నారాయణుడు వస్తాడు అనే సూచన ఇచ్చేశాడు నారదుడు. అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
వీళ్ళు చెట్ల వలె ఉన్నారు. ఇది వాళ్లకు యోగమయ్యింది. కదిలే శరీరం ఉంటే అటు ఇటు కదిలేవారు, చెలించేవారు. ఇప్పుడు బలవంతపు తపస్సు అయ్యింది వారికి. శాప విమోచనం ఎప్పుడు కలుగుతుందా అని చింత ఉంది. అప్పటి నుండి వారు ఆ బాలనారాయణ రూపాన్ని తపస్సు చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుండి? ఆయన పుట్టుక ముందు నుండి. ఆ స్వామి ఎవరికి ఎప్పుడు ఏ విధంగా ముక్తిని ప్రసాదిస్తారో తెలియదు. అందుకే తాను బంధింపబడి, అంటే స్వామి వీరి బంధనాలను విడిచిపెట్టాడు. మన బంధనాలను విడిచిపెట్టడానికి తనకు బంధం లేకపోయినా అలా వచ్చి వారిద్దరికీ ముక్తిని అనుభవించేలా చేశారు స్వామి. ఇద్దరూ స్వామికి నమస్కరించారట. స్వామి మీకేం కావాలో కోరుకోమన్నారట. స్వామి మాకేం వద్దు, అలా కోరుకోబట్టే మేము ఈ రోజున ఇలా తయారయ్యాం అన్నారట. స్వామితో ఇలా అంటున్నారు నలకుబేరులు. మళ్ళీ ఇప్పుడు ఇంద్రియాలు వచ్చేసాయి. మళ్ళీ ఇప్పుడు మేము ఎలాంటి ప్రమాదాలు కొని తెచ్చుకుంటామో అని భయంగా ఉంది. ఎందుకంటే చూసే కళ్ళు ఉన్నాక ప్రతిదీ చూడాలనిపిస్తూ ఉంటుంది. తినే నోరున్నాక ప్రతిదీ తినాలనిపిస్తూ ఉంటుంది కదా. ఈ ఇంద్రియాలతో ఏమేం చేస్తామో అని భయంగా ఉంది అని, ఏం చేస్తామో అని అనుకుంటూ మాకు ఒకటే వరం ఇవ్వమన్నారట. ఏంటది? మా కళ్ళు నిన్నే చూడాలి, మా చెవులు నీ కథలే వినాలి, ఈ నోరు నిన్నే కీర్తించాలి, ఈ పాదములు నీ క్షేత్రములే తిరగాలి, ఈ చేతులు నిన్నే పూజించాలి. కనుక ఈ తిరిగి వచ్చిన ఇంద్రియాలకు నీ పనే పెట్టవయ్యా. ఆ జీవితం చాలు. కమలాక్షునర్జించు కరములు కరములు, శ్రీనాథుని వర్ణించు జిహ్వ జిహ్వ. అదే ఇక్కడ చెప్తున్నారు. భక్తి అంటే ఏదో కాదు, ఇవ్వబడిన ఇంద్రియానికి ఈశ్వర కృత్యములు అప్పగించటమే భక్తి. కానీ అది కాక లోకం వైపు తిప్పితే పతనమే. ఇంతవరకు అదే జరిగింది. దాని ఫలితం ఈ కథ. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇంద్రియాలు సార్థకమై నీమయంగా మేము జీవించేటట్లు అనుగ్రహించవయ్యా అంటే స్వామి సరేనని వారిని అనుగ్రహించాడు. వారిని అనుగ్రహించిన విషయం మరెవ్వరికీ తెలియదు. అందరికీ తెలిసింది ఒక్కటే, చెట్లు కూలిపోయాయి. ఆ పిల్లవాడైన కన్నయ్యకు ఏమైందో అని అందరూ పరుగులు పెట్టి వచ్చేశారు. ఆ చెట్ల మధ్య చిరునవ్వులు నవ్వుకుంటూ అందరినీ చూస్తూ ఉన్నాడట చిరుమందహాసంతో స్వామి. అప్పుడు తల్లికి దుఃఖం ఆగలేదట. శిక్షించక శిక్షించక శిక్షిస్తే ఇలా ప్రమాదం కలిగిందే, పాపిష్టి దాన్ని అనవసరంగా కట్టానే అని దుఃఖించటం మొదలుపెట్టిందట యశోదమ్మ. అప్పుడు నందుడు పరిగెత్తుకుంటూ వచ్చి బంధం విప్పాడట. సర్వజీవుల కర్మబంధాలను విప్పే స్వామికి బంధనం విప్పాడు మహానుభావుడైన నందుడు. అందుకు సర్వులను కర్మబంధాలలో తిప్పే భగవంతుడిని బంధించింది ఆ తల్లి. కర్మబంధాలను విప్పే భగవంతుడి బంధన విప్పేశాడు నందుడు. ఈ విధంగా దామోదర లీల జరిగింది. ఓం శ్రీకృష్ణాయ నమః. సర్వం కృష్ణార్పణమస్తు.